ఆలోచించాలి దయచేసి. అసలు ఇప్పుడు కూడా నోరు జారద్దు. పాలేరుతనం ఏంటి? వాడి మెయిన్ లేదు లేదు ఏమనుకుంటా. అసలే పవన్ కళ్యాణ్ గారి సంగతి నువ్వు ఒకసారి ఆలోచించు. మనం ఆయన్ని ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అందరిని విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు. ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. తప్పు. ఎప్పుడు అలా మాట్లాడదు. పాలేరుతనం అనే మాట ఉన్నది. విమర్శించే స్థాయి ఎవరికి లేదని తెలియజేస్తాను. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తిని ఏదైనా మాట అనాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నారు. అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ బొమ్మడి ఎదురాలకి చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కుయ్యొద్దని. ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు. ఆయన గతం ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని ఆలోచించాలి దయచేసి. అసలు ఇప్పుడు కూడా నోరు జారద్దు. పాలేరుతనం ఏంటి? వాడి మెయిన్ లేదు లేదు ఏమనుకుంటా. అసలే పవన్ కళ్యాణ్ గారి సంగతి నువ్వు ఒకసారి ఆలోచించు. మనం ఆయన్ని ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అందరిని విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు. ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. తప్పు. ఎప్పుడు అలా మాట్లాడదు. పాలేరుతనం అనే మాట ఉన్నది. విమర్శించే స్థాయి ఎవరికి లేదని తెలియజేస్తాను. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తిని ఏదైనా మాట అనాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నారు. అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ బొమ్మడి ఎదురాలకి చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కుయ్యొద్దని. ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు. ఆయన గతం ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడారు.